నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కీలక ప్రకటన చేశారు. రెండోసారి గెలిచిన తర్వాత విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, విశాఖను పూర్తి స్థాయిలో కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సచివాలయం నమూనాను కూడా విడుదల చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన విజన్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు సీఎం జగన్. ఈ సదస్సులో 2000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా విజన్ విశాఖ బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఈ వీడియో వైఎస్ జగన్ అంతరంగాన్ని ప్రతిఫలింపజేసింది. విశాఖలో ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఇందులో పొందుపరిచారు. ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ పెట్టుబడులు, జాతీయ రహదారులు, వైజాగ్ పోర్ట్ కనెక్టివిటీ గురించి వివరించారు. పూర్తి స్థాయి రాజధానిగా బదలాయించిన తర్వాత వాహనాల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికి నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా మారిన తర్వాత విశాఖలో నిర్మించబోయే ప్రభుత్వ భవన కార్యాలయాల డిజైన్లు కూడా ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర స్థాయి సచివాలయ డిజైన్ ఎలా ఉంటుందనేది వివరించారు. దీపపు వెలుగు ఆకారంలో సచివాలయం నమూనా డిజైన్ చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు జగన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని, తాను ఇక్కడే ఉంటానని అన్నారు. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని అన్నారు. ఈ నగరాన్ని ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా మారుస్తానని జగన్ పేర్కొన్నారు.